అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళనాడుతో అంత ఈజీ కాదు. తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు రాజకీయ నాయకులతో కేంద్ర నాయకత్వం అంటే జాతీయ పార్టీలు అంత ఈజీగా ఏ విషయాన్ని కూడా ఒప్పించలేవు అనటానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. తమిళనాట సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఓటర్లు ఇటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వీరందరినీ కాదని కొత్తగా వచ్చినటువంటి జోసెఫ్ విజయ్కి అక్కడ పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, నాయకుడు మారాడు, వారి విధానాలు మారుంటాయని కేంద్ర నాయకత్వం అనుకుంది. కానీ పరిస్థితి ఆ విధంగా లేదు. అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ చిక్కుముళ్ళు, పీఠముళ్ళు, వారి వారి డిమాండ్లు మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా మీరేం చేసినా కానీ మాకు ఓకే, మీరు మా మనోభావాల్ని దెబ్బతీయకుండా మీరు ముందుకు వెళ్తానంటే మాకే అభ్యంతరం లేదు అనేటువంటి మాట. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బిల్లు అంటే డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఈ రెండిటి అమలుకు సంబంధించి పర్టికులర్గా తమిళనాడు డిఎంకే స్టాలిన్ కానీ ఒప్పుకుంటే ఇమ్మీడియట్గా కూడా ఆ బిల్లు గట్టెక్కేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. కానీ అక్కడ రాజకీయ నాయకులు మారిన వారి వైఖరి, వారి మొండి పట్టుదల, వారి విధానం ఏమాత్రం మారలేదు. మళ్ళీ తమిళనాడు నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పి లాంటిది, పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది, ఇది డిఎంకే చెప్పినటువంటి మాట. జోసెఫ్ విజయ్కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో. కానీ డిఎంకేకి ఇక్కడ ఎంపీలు ఉన్నారు. పర్టికులర్గా ఈ అంశాన్ని మనం కోట్ చేయాలి. విజయ్కి ఇంకా ఎంపీలు లేనటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. రాబోయే ఎన్నికల నాటికి మేము పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాం అనేటువంటి ఒక మాట చెప్పారు. కానీ ప్రస్తుతం పార్లమెంటులో బిల్లుకు సంబంధించి మద్దతు రావాలంటే డిఎంకే మద్దతు తప్పకుండా ఉండాల్సిన సిచ్యువేషన్. సరే, ఏదో విధంగా వారితో లాలూచీ పట్టమా లేకపోతే వారిని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో విజయ్ సర్కార్ తమిళనాడు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి వ్యతిరేకిస్తూ కూడా ఆ తీర్మానం సారాంశం. అయితే ఒక 3 డిమాండ్లు అయితే ముందు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు కేంద్రం నిర్ణయానికి తమిళనాడు అసెంబ్లీలో ఒక అడ్డుకట్ట వేశాడు విజయ్. ప్రధాని మోదీ ముందు 3 డిమాండ్లు ఉంచారు ఆయన. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో విజయ్ తీర్మానం చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్కు మద్దతు ఇస్తున్నట్లు విజయ్ చేసినటువంటి మొదటి ప్రకటన, స్త్రీలకు 33% రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ను కల్పించాలి. డీలిమిటేషన్ అయిన తర్వాత మహిళా రిజర్వేషన్ కాకుండా 543 మంది సభ్యుల్లోనే మీరు మహిళా రిజర్వేషన్ని అమలు చేయాలి. ఇది తమిళనాడు నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. అలాగే 2029 లోక్సభ ఎన్నికల నుంచే 33% రిజర్వేషన్లని అమలు చేయాలి. మీరు డీలిమిటేషన్ని గట్టెక్కించి 2029కి ఒకవేళ అమలు చేసినప్పటికీ అప్పటి నుంచే చేయాలి. లేదు, డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోయినప్పటికీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని 543 మంది సభ్యుల స్థానంలోనే చేయాలి. డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు మహిళా రిజర్వేషన్ని మీరు వాయిదా వేయొద్దు. ఇది కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం పెట్టినటువంటి డిమాండ్. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ను విడివిడిగా చూడాలనేటువంటి మాట కూడా చెప్పారు. ఒకదానితో ఒకటి లింక్ పెట్టి రాబోయే రోజుల్లో మీరు పార్లమెంటు సీట్లను విభజించేటువంటి పరిస్థితి కానీ రిజర్వేషన్లను కల్పించడం కానీ మీరు చేయొద్దు. తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు రాజకీయ నాయకులు ఎంత తలనొప్పో జాతీయ పార్టీలకి ప్రధానంగా గతంలోనూ అర్థమైంది. ప్రస్తుతం కూడా ప్రభుత్వాలు మారిపోయాయి, నాయకులు మారిపోయారు. కొత్త తరం నాయకుడు వచ్చినప్పటికీ కూడా వారి విధానం, వారి మొండి పట్టు అదే విధంగా కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీకి ఇది ఒక తలనొప్పి లాంటి అంశం అనే చెప్పాలి. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టాలనైతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తోంది. దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పటికే కేంద్రం తర్జన భర్జన పడుతుంది. డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే అటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి రెబెల్ ఎంపీలు కావచ్చు, ఏదో విధంగా డీలిమిటేషన్ బిల్లు మీ తమిళనాడుకు అన్యాయం జరగదనేటువంటి ఒక భరోసాని స్టాలిన్కి కల్పించి కూటమిలోకి వచ్చినా రాకపోయినా బయట నుంచైనా సరే ఎంతో కొంత మద్దతు కూడగట్టి బిల్లును గట్టెక్కించాలనేటువంటి ఒక మొండి పట్టుదలతో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి ఎదురుగాలులు కావచ్చు, రాజకీయ పరంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి
ఒడిదుడుకుల నేపథ్యంలో ఎలాగైనా సరే 2029 నాటికి పార్లమెంటు సీట్ల సంఖ్య 800 పైచిలకు వెళతాయి అనేటువంటి మాట. డీలిమిటేషన్ కానీ బిల్లు ఆమోదం పొందితే ఎలాగో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలవుతుందనేటువంటి పరిస్థితి ఉంది డీలిమిటేషన్తో. కానీ 800 పైచిలకు ఎంపీ సీట్లు పెరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి పర్టికులర్గా మా తమిళనాడుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఆ క్లారిటీ ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ డీలిమిటేషన్ అయితే ఏ ప్రాతిపదికన సీట్ల విభజన జరుగుతుంది, సీట్లు ఏ ప్రాతిపదికన పెరుగుతుంది, నార్త్లో ఎంత పెరుగుతుంది, సౌత్లో ఎంత పెరుగుతుంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదే రకమైనటువంటి అనుమానాలు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ తమిళనాడు పర్టికులర్గా డిమాండ్ చేస్తోంది ఒకటే, మద్దతు ఇవ్వాలి అనంటే మా ప్రజలకు అన్యాయం జరుగుతుందా, మా ప్రాతినిధ్యానికి కానీ మా ఉనికికి కానీ ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? తమిళనాడుతో వచ్చినటువంటి తలనొప్పిదే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు ఒక్క ముడి వేస్తే వీరు 100 పీఠముళ్ళు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. తమిళనాట ఎప్పుడు ఏ విధంగా డెసిషన్స్ ప్రజలు తీసుకుంటారో తెలీదు, పాలకులు ఏ విధంగా ఆలోచిస్తారో ఒక అంతుపట్టనటువంటి పరిస్థితి అయితే ఉంది. తమిళనాడు రాజకీయాల్లో అలాగే కేంద్ర రాష్ట్ర రాజకీయ సంబంధాలలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు సంబంధించి అంశం మళ్ళీ తీవ్రమైనటువంటి చర్చకు దారితీసిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాష్ట్ర శాసనసభలో డీలిమిటేషన్కు వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలును కోరుతూ ఒక చారిత్రక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం కేంద్రానికి ఒక ఇంత తలనొప్పిగా మారింది. మరి దక్షిణాది నుంచి ఇతర రాష్ట్రాలు కూడా అదే విధంగా తమిళనాడు తరహాలో బిల్లు ఏదైనా ప్రవేశపెడుతుందా? సరే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టేటువంటి ఛాన్స్ లేదు. కర్ణాటక కావచ్చు, అటు కేరళ, అలాగే ఇటు వచ్చేసరికి తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా అసెంబ్లీల నుంచి ఏమైనా ఇదే విధమైనటువంటి తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపుతారా? తమిళనాడుని డీలిమిటేషన్ బిల్లులో ఇబ్బంది పెట్టాలి అనంటే ఇదే రకమైనటువంటి తమిళనాడు తరహా వ్యూహంతోనే ముందుకు వెళ్ళబోతోందా? ఇది పర్టికులర్గా చర్చకొచ్చేటువంటి అంశం. తమిళనాడు ఒక పర్టికులర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. మాకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ అడగడంతో పాటు ఒకవేళ డీలిమిటేషన్ బిల్లుకు మేము మద్దతు ఇస్తే మాకు మా ప్రజలకు జరిగేటువంటి న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ఎంతవరకు ఏ నియోజకవర్గాల విషయంలో ఎంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇది ఇప్పటికే ఆ విజయ్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందామని అనుకుంటున్నారంటే తమిళనాట జోరుగా ఒక చర్చ అయితే నడుస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంటులో 543 మంది సభ్యుల సమక్షంలో ఈ డీలిమిటేషన్ బిల్లుని ఆమోదం పొందించాలి అనంటే భారతీయ జనతా పార్టీ తల పట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి రెబల్ ఎంపీలు ఒక 3 ఎంపీలు ఇప్పటికే మమతా బెనర్జీ కూటమితోటి, మమతా బెనర్జీ సంబంధించి మనుషులతోటి ఇప్పటికే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మిగతా వారు కూడా అదే విధంగా హ్యాండ్ ఇస్తారా? వాళ్ళు ఒకవేళ యూటర్న్ తీసుకుంటే మనం సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దీనికి సంబంధించి ఇబ్బందికర పరిణామాలు గతంలో మనం చూసాం. అవమానకరమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే దేశవ్యాప్తంగా జెన్జీ విప్పుతున్నటువంటి గళం కావచ్చు, అలాగే ఇలాంటి రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒకవేళ అవమానం జరిగితే రాబోయే ఎన్నికల్లో ఇండి కూటమి బలపడటం ఖాయం. ఇప్పటికే ఇండి కూటమి కొన్ని అంశాల్లో ఏకతాటిపైకి రావటం, మేము బలంగా ఉన్నాం, ఐకమత్యంగా ఉన్నాం, రాబోయే ఎన్నికల్లో మీకు చుక్కలు చూపిస్తాం అనేటువంటి రీతిలో చేస్తున్నటువంటి ఆందోళనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇప్పటికే ఆ అంశాలతోనే తల బొప్పి కట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పెట్టినటువంటి ఈ పీఠముడితోటి మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు తరహా బాటలో నడిస్తే పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వానికి సంబంధించి వారు ఎలాగో బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, తమిళనాడు ఆల్రెడీ పెట్టేసింది. మిగతా రాష్ట్రాల విషయంలో కూడా ఇదే తరహా పరిస్థితి వస్తే ఏంటి అనేటువంటి ఒక ఆలోచన అయితే చేస్తోంది. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. పర్టికులర్గా డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల వివాదం ఏంటి అనేది కూడా అసలు ఒక ఇంత చర్చకైతే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అయితే కల్పించాల్సి ఉంది. అయితే ఈ రిజర్వేషన్లు అమలు కావాలంటే ముందుగా కొత్త జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కావాలనేటువంటి షరతునైతే కేంద్రం రాజ్యాంగంలో అయితే చేర్చింది. అదే సమయంలో పార్లమెంటు స్థానాల సంఖ్యను 543 నుండి 850కి పెంచేటువంటి యోచనపై కూడా చర్చలు జరిగాయి.
డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితేనే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ తిరిగి దేశంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రాజకీయ నాయకులు అలాగే అనలిస్టులు కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడున్నటువంటి ఎదురుగాలి నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా అదే 543 స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకవేళ ప్రవేశపెట్టకపోయినా మహిళా బిల్లు రిజర్వేషన్కి సంబంధించి ఈ 543లోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించకపోయినా మహిళల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంది అనేటువంటి ఒక ముద్రతో పాటు భారతీయ జనతా పార్టీకి పర్టికులర్గా గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో కూటమితో జట్టు కడితే తప్ప సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని ఒక పరిస్థితి. దాని తదనంతర పరిణామం జెన్జీ యువత చేసినటువంటి నిరసన ప్రదర్శనలు, ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కంచుకోటలు కూడా కూలిపోతున్నటువంటి విధానం, పర్టికులర్గా నితిన్ నబీన్ రాజీనామా చేసినటువంటి చోట జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలవడం, అంటే 8-9 దఫాలుగా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నటువంటి కంచుకోటని జెన్జీ యువత మద్దతుతో ప్రశాంత్ కిషోర్ అక్కడ బద్దలు కొట్టారు. ఒకవేళ మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒక్కసారి మార్చి చూద్దాం. 15 ఏళ్ళు అవుతోంది భారతీయ జనతా పార్టీ విధానాలన్నీ కూడా ఈ తరానికి ఒక మూసలాగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఒకవేళ మారిస్తే పరిస్థితి ఏంటి, ఏ విధంగా చూడాలి అనేటువంటి దానికి సంబంధించి రకరకాలైనటువంటి చర్చలు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ మాస్టర్ ప్లాన్లో భాగంగా డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి 850 స్థానాలకి దేశంలో పార్లమెంటు స్థానాలని పెంచాలి. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవాలి. డెఫినెట్గా ఇదే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అయితే వెళ్ళబోతోంది. చూడాలి తమిళనాడు తరహాలోని మిగతా రాష్ట్రాలు కూడా ఇదే తరహా బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాయా లేదా అనేది చూడాలి. బట్ తమిళనాడుతో మాత్రం జాగ్రత్త. తమిళనాట రాజకీయాలు అంత ఈజీ కాదు. తరాలు మారినా, రాజకీయ పార్టీలు మారినా, రాజకీయ నాయకులు మారినా మా విధానం, మా మొండి పట్టుదల ఇదే విధంగా ఉంటుందని చెప్పకనే చెప్తోంది ఈ అంశం. மறுவரையறை பணிகளுக்கு பிறகுதான் முழுமையாக நடைமுறைக்கு வரும் என்று தெரிவிக்கப்பட்டுள்ளது. மேலும் ஒன்றிய அரசு 2026ஆம் ஆண்டு 131வது அரசியல் சாசன திருத்த சட்ட மசோதாவையும் 2026ஆம் ஆண்டு தொகுதி மறுவரையறை சட்ட மசோதாவையும் தாக்கல் செய்து 2026 ஏப்ரல் 17இல் 2/3 பங்கு உறுப்பினர்களில் ஆதரவு இல்லாமல் மசோதா நிறைவேறவில்லை. அவ்வாறு மக்கள் தொகை கணக்கெடுப்பு மற்றும் தொகுதி மறுசீரமைப்புடன் பெண்களுக்கான தொகுதி ஒதுக்கீட்டை இணைப்பதால் அதனை நடைமுறைப்படுத்த மேலும் பல ஆண்டுகள் காலதாமதம் ஆகலாம். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, நாடாளுமன்றம் மற்றும் மாநில சட்டமன்றங்களில் மகளிருக்கென 1/3 பங்கு தொகுதி ஒதுக்கீட்டு செய்து சட்டம் நிறைவேற்றப்பட்டிருந்த போதிலும் மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் பேரவையின் முடிவுக்கு விடப்படுகிறது. ஏற்போர் ஆம் என்க, மறுப்போர் இல்லை என்க. ஏற்போரே அதிகம் என்று கருதுகிறேன். ஏற்போரே அதிகம். தீர்மானம் நிறைவேறியது.